మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. మా ఊరు ధనశక్తి వారాలు అయితే వచ్చేసాయి. ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా అయితే మా ఊరు ధనశక్తి వారాలు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా జనాల యొక్క పోటీ ఎలా ఉన్నదో. ఎన్నో గ్రామాల నుంచి చుట్టుపక్కల చాలా దూర భారాల ఊర్ల నుంచి కూడా మా యొక్క అమ్మవారి యొక్క వారాలకు అయితే వస్తున్నారు. జనాభా అయితే వేటలు అన్నీ వేయడం అయితే జరుగుతుంది. అది ఇది ఈరోజు మా ధనశక్తి అమ్మవారికి సంబంధించిన బ్లాగు. ఈ ధనశక్తి అమ్మవారు యొక్క ఉత్సవాలను ఈరోజు శ్రావణ మాసంలో జరుపుకోవడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఏ విధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా జరుగుతున్నాయి? ధనశక్తి అమ్మవారు అనేది ముందు చందకోళ్ళ ఇంట్లో వెలిసింది అమ్మవారు. అప్పుడు చాలామంది అమ్మవారి గురించి తెలియక అమ్మవారి వల్ల అనారోగ్యాలు వచ్చి చనిపోయారని వాస్తవాలు పెద్దలందరూ చెబుతూ ఉంటే విన్నవాళ్ళం. అలాగే చాలా సంవత్సరాలు అమ్మవారిని అనేది వదిలేయడం జరిగింది. దెయ్యం భూతం అని భయపడ్డారు. అవన్నీ పోయి ఈరోజు వేలాది మంది కొలుచుకునే ఇలవేల్పుగా అమ్మవారు ప్రసిద్ధి చెందడం ఎంతో అందరికీ ఆనందకరం. ఈ యొక్క సంబరాలు ఒకప్పుడు ఓన్లీ చందకొలు ఆ బడి వరకే చేసేవాళ్ళు. అలాగా ఇప్పుడు ఊరు చుట్టుపక్కల ఊర్లు ఎక్కడి నుంచో విజయవాడ అలాగే చీరాల చాలా తదుపరి గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమ్మవారి తిరణాలకు వచ్చి ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందకరం. అమ్మవారు అందరికీ ఎల్లవేళలా ఆయురారోగ్యములు భోగభాగ్యములు పాడి పంటలు సుఖ సంతోషములతో కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఎక్కడి నుండి వచ్చినారు? మేము చీరాల నుంచి వచ్చామండి. మా ఊరు ఇదే సొంత ఊరు. మేము చీరాలలో ఉంటాం. చీరాల నుంచి వచ్చాం. అలాగే చాలా ఊర్ల నుంచి వస్తూనే ఉంటారు అమ్మవారి దగ్గరికి. నాకు తెలిసి చిన్నప్పుడు చూస్తే కొద్దిగా ఏదో అలాగా వచ్చి కోళ్ళు కోసుకొని వెళ్ళిపోయేవారు. ఈ రోజుకి హోటళ్ళు అని చాలామంది ఒక ఊరు కాదు ఒక వాడ కాదు మొత్తం అమ్మవారు నలుమూలల రాష్ట్ర నలుమూలలు కూడా విస్తరించి అందరికీ ఎంతో మంచి చేస్తుంది. కాబట్టి నమ్మకంగా అమ్మవారి తిరణాలకు రావడం జరుగుతున్నది. అమ్మవారిని ఏ విధంగా నమ్ముకొని వస్తున్నారు అంటే మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా అసలు మామూలుగా అయితే ఈ టైంలో వర్షం పడాలి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంతకుముందు వర్షం పడి బాగా ఇదిగా ఉండేది. అమ్మవారి దయ వల్ల మా ఊరిలో వ్యవసాయాలు కానీ తర్వాత కుర్రవాళ్ళకి ఉద్యోగాలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఒకప్పుడు ఉన్న యువతకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అలాగే మా ఊరిలో ఉన్న ప్రతి గ్రామ దేవత కూడా ఇలా ఎల్లవెల్ల భక్తులందరినీ చల్లగా కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఈ గ్రామ దేవత పండుగ కోసం మేము చాలా రెండు రోజుల క్రితమే వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి అంగరంగ వైభవంగా ఎంత కన్నులు దీనిగా జరగడం అది మీ ఊళ్ళో ఆఫీస్లో చూసారు, చాలా మంది చూశారు. ఒకే ఊర్లో ఎంతమంది ఒకేసారి జరుపుకోవడం ఎప్పుడు చూడలేదనే విధంగా ఇంత దీనిగా జరుపుకోవడం ఎప్పుడు చూడలేదని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు. గ్రామ దేవత విశిష్టత కోసం మొన్న ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా ఈ దేవత యొక్క విశిష్టత ఏంటి అనేది తెలియడం వల్ల చాలా మంది ఎంత హిస్టరీ ఉందా అని చాలా మంది ఎగ్జైట్మెంట్ అయ్యారు. ఈ మెయిన్ గా కంచరాం యొక్క విశిష్టత అనేది డ్రీమ్ స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న సాయికి నా యొక్క అభినందనలు. ఈ ధనలక్ష్మి తల్లి అమ్మవారి వారాలు ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ జనాలను చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది జనాలు వస్తున్నారు అనేది. ఒకసారి అమ్మవారి ఈ చెట్టు దగ్గర చూడండి. చెట్టు ఎటువైపుల నుండి చూసినా సరే ఈ యొక్క జనాల్ని ఈ గుడి కంచరం ప్రజలు ఈ గుడి కంచరం యొక్క బంధువులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుల్ని చెల్లించుకుంటున్నారు. ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత. అమ్మవారిని ఒకసారి నమ్ముకుంటే ఈ ప్రజలు కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తూ ప్రతి సంవత్సరం ఇంతై చాలా జనాలు పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మీరే చూడొచ్చు, ఇక్కడ ఇసుకేస్తే రాలినంత జనాలు ఈ అమ్మవారి చుట్టూ అమ్మవారికి కోళ్ళతో గొర్రె పొట్టేళ్లతో వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకుంటూ వాళ్ళ కళ్ళను నెరవేర్చుకుంటున్నారు.
వాళ్ళ కోరికలు నెరవేరినందుకు వాళ్ళే ప్రతి సంవత్సరం వాళ్ళ పొట్టేళ్ళని కానీ కోడిని కానీ ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఈ బురుడు కంచరం వచ్చి ఈ ధనశక్తి అమ్మవారి ఉత్సవాలను చూడండి. యూత్ కూడా చాలా ఉత్సాహంతో ఈ డ్యాన్సులతో యూత్ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క మొక్కులను తీర్చుకుంటూ వాళ్ళ యొక్క కోరికలను కోరుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేరే విధంగా అమ్మవారు చూడడంతో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడి నుండే వచ్చి ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా కూడా అమ్మవారిని దర్శించుకునేదానికి ఈరోజు ఇంతమంది రావడం జరిగింది. బురుడు కంచరం అనే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఇక్కడ అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. అమ్మవారికి కానుకలు కానీ మొక్కులు కానీ తీర్చుకుంటూ ఈ 45 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెంది ఇది ఒక చిన్న దీనిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ఉత్సవంగా ప్రతి సంవత్సరం ఈ బురుడు కంచరంలో ఒక ధనశక్తి అమ్మవారి ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతాయి. అమ్మవారిని నమ్ముకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుతుంది. వాళ్ళ కోరికలు నెరవేరడంతో వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క మొక్కుల్ని తీర్చుకోవడం జరుగుతుంది. ఈ 45 సంవత్సరాల్లో అమ్మవారిని ఎంత తక్కువ మంది నుండి ఎంత ఎక్కువ మంది చూడండి, మీరే చూస్తే తెలుస్తుంది. చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానీ చుట్టుపక్కల ఉండే ప్రజలు కానీ ఇక్కడికి విచ్చేసి కోళ్ళు కానీ గొర్రెపోతులు కానీ తను ఏమైతే మొక్కుకుంటున్నారో అవన్నీ తీర్చుకునేదానికి విచ్చేసి అమ్మవారికి కానుకలు కూడా ఇక్కడ హుండీ రూపంలో అమ్మవారిని ఇక్కడ గుడి కట్టడం జరిగింది. హుండీ రూపంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా అయితే ఎంత హుండీలో వేయాలనుకుంటున్నారో వాళ్ళ కోరికలను తీర్చుకొని కోరికలు కోరుకుంటూ హుండీలో తనకు తోచిన అమౌంట్ను కూడా వేయడం జరుగుతుంది. మీరు చుట్టుపక్కల చూస్తే పెద్ద జాతర, ఇంతకుముందు ఇంత జాతర లేదు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈ సంవత్సరమే కాదు, గత 20 సంవత్సరాల నుండి ఈ జనాలు వస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరంకి అయితే పండుగలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఫైనల్ డే. నైట్కి ఒక మంచి బుర్రకథ అయితే ఉంటుంది మా ఊర్లో. ఓకే గైస్, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఊరు అందరూ ఈ వీడియోని చూసి మిగతా ప్రజలతో కూడా వీడియోని అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా జనసాంద్రత పెరగాలి. ఓకే, పెరగాలి. అందరికీ బాయ్.